ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల మధ్య ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేద్దాం. జన సమూహములను చూచి యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కి కూర్చున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి ఇలాగున బోధిస్తున్నారు. ఆ బోధలో ఒక 8 ప్రాముఖ్యమైన విషయాలను ఈ 10 వచనాలలో చెప్పారు. ఒకటవది ఆత్మ విషయమున దీనులైన వారిని గూర్చి, రెండవది దుఃఖపడే వారిని గూర్చి, మూడవది సాత్వికులను గూర్చి, నాలుగవది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిని గురించి, ఐదవది కనికరము గలవారిని గూర్చి, ఆరవది హృదయ శుద్ధి గలవారిని గూర్చి, ఏడవది సమాధాన పరచు వారిని గూర్చి, ఎనిమిదవది నీతి నిమిత్తము హింసించబడు వారిని గూర్చి ప్రభువారు చెప్పారు. ఈ 8 రకముల ప్రజల అందరినీ ఉద్దేశించి వారు ధన్యులు అని చెప్పాడు యేసయ్య. అన్యులు కాదు. అన్యులా ధన్యులా? ధన్యులు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, ధన్యత్వము అనే మాట చిన్నదేమి కాదు. పెళ్ళికొడుక్కి కారు ఇస్తున్నారు అంటే అదృష్టవంతుడు రా అంటారు. 10 తులాల బంగారం అంటే అదృష్టవంతురాలు రా. అత్త లేదంట, ఇంకా అదృష్టం రా. ఎవరికి? కోడలకి అత్త లేదంట, పాపం గోడెక్కేసిందంటే అత్త లేదే, నేను అడిగేటోళ్ళు ఉండరే. ఈ అమలక్కలందరూ చెబుతూ ఉంటారు. ఇది అదృష్టం అనుకుంటారు మనోళ్ళు. కానీ ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు వారు తన నోట నుంచి మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటల జాబితాలో నుంచి ఒకంత చిన్న ధ్యానం మనం ఈరోజు చేసుకోబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆత్మ విషయమైన దీనత్వము గలవారు ధన్యులు. సహజంగా ఎవరైనా దీనులుగా ఉండాలనుకుంటారా, గనులుగా ఉండాలనుకుంటారా? గనులై ఉండాలని ఇష్టపడతారు. అలా గనులుగా ఉండాలి అనుకుంటే పరలోకం లాస్ అయిపోతాం. ఏం కోల్పోతాం? పరలోకాన్ని కోల్పోతాం. మనందరికీ ఒక గురి ఉంది. దేనికోసం? పరలోకము కోసం. ఒక నిరీక్షణ ఉంది. దైవరాజ్యంలో చేరతామనే నిరీక్షణ. ఇది సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలంటే దీనులుగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం బి భాగములో దీన మనస్సు గలవాడను అని తనను గూర్చి తాను చెప్పుకున్నారు. మన ప్రభు ఎటువంటి వాడంట? దీన మనస్సు గలవాడు. అంటే నన్ను రక్షించడానికి రక్షకుడిగా వచ్చినటువంటి ఆ దేవదేవుడు ఎటువంటి వాడండి? దీన మనస్సు గలవాడు. మరి మన మనస్సు ఎలా ఉండాలండి? పొగరబోతు మనస్సు ఉండాలా? మన బుద్ధి ఎలాగుంది? దీనత్వం ఉందా మనలో? పెంకితనం ఉందా? పౌరుషం ఉండాలి. ఏ విషయంలో పౌరుషం ఉండాలో ఆ విషయంలో ఉండాలి. ఉండకూడదని మళ్ళీ చెప్పట్లేదు నేనండి. పౌరుషం ఉండాలి. ఏ విషయంలో పౌరుషం ఉండాలి? మంచి కొరకు పౌరుషం ఉండాలి. సాధించుట కొరకు పౌరుషం ఉండాలి. నిత్యత్వమును స్వతంత్రించుకోవడానికి పౌరుషం ఉండాలి. వాక్యానుసారంగా బ్రతకడానికి పౌరుషం ఉండాలి. అంతేగాని ప్రియమైన వాళ్ళరా, అలా కాకుండా ప్రతి చిన్నదానికి దీనత్వము లేని వారిగా, మొరటివారుగా, మొండివారుగా, పొగరబోతోళ్ళలాగా మనం ఉండకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దీనులై ఉండాలి. ఏ విషయములో దీనులై ఉండాలి? ఆత్మ విషయములో దీనులై ఉండాలి. ఆత్మ విషయంలో దీనులై ఉండాలి. సంఘం అనేది ఆత్మల సమూహం. ఇది ఇక్కడ దీనత్వానికి సంబంధం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీనులుగా మసులుకోవాలి. మన ప్రభువే దీన మనస్సు గలవాడైతే మరి ఆయన బిడ్డలైన మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. రెచ్చిపోకూడదు. ప్రతి చిన్నదానికి పొగరబోతులాగా ప్రవర్తించకూడదు. ఇక్కడ మీసాలు మెలియకూడదు. ఇక్కడ తొడలు కొట్టకూడదు. ఇక్కడ గర్వానికి అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ ఎదుటి వారిని దుర్భాషలు ఆడకూడదు. బూతు మాటలు,
కొంతమంది చాలా సింపుల్గా బూతు మాట్లాడుతుంటారు. సంఘంలో ఉండేటప్పుడు మంచిగా ఉంటారు, ఇంటికి వెళ్ళిపోతే బూతు మాటలు, భార్యతో బూతు మాటలు, పిల్లల్ని తిట్టేటప్పుడు బూతు మాటలు, ఎవడైనా గిట్టని పని చేస్తే బూతు మాటలు. వీధిలో క్రైస్తవుల భాష శైలి ఎలా ఉండాలి? చాలా క్రమంగా ఉండాలి. మన నోటిని కూడా మనము అదుపు చేసుకోవాలి. మన మాటలలో, మన ప్రవర్తనలో, మన క్రియలలో ఎదుటి వారికి కనపడవలసింది ఏమిటో తెలుసా? దీనత్వము. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి కాబట్టి. రెండవ విషయం ఏమిటంటే దుఃఖపడువారు ధన్యులు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అన్యాయమును బట్టి, శ్రమను బట్టి దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖిస్తే అది దానివల్ల ఉపయోగం ఉంది. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖపడితే ఆ దుఃఖమును యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ప్రతి చిన్నదానికి దుఃఖించొద్దు. ప్రతి చిన్నదానికి దుఃఖములో మునిగిపోవద్దు. ప్రేమైనటువంటి వారలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. సో ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు అంటే ఏ విధము చేతనను దుఃఖపడితే మీరు భయపడొద్దు, దేవుడు మిమ్మల్ని ఓదార్చుతున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని ప్రభువే అన్నాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే మంచిది, కానీ లోక సంబంధమైన దుఃఖమైతే అది మరణానికి దారి తీస్తుందని ప్రభువే చెప్పారు. దైవ చిత్తానుసారమైన దుఃఖానికి దేవుని దృష్టిలో విలువ ఉంది. ఒకవేళ ఎలాంటి దుఃఖము నీలో ఉన్నా కానీ ఆ దుఃఖము నుండి కూడా విడిపించగలిగిన సమర్థత నిన్ను ఆదరించే దేవునికి ఉన్నది. లోక సంబంధమైన దుఃఖమా, దైవ చిత్తానుసారమైన దుఃఖమా, నీలో ఉన్న దుఃఖము అది పరీక్షించుకోమని ప్రభువుని బట్టి నేను మనవి చేస్తున్నాను. సో దుఃఖపడువారు ధన్యులు, వారు ఏమవుతారండి? ఓదార్చబడతారు. చూడండి 11వ వచనంలో, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. దేవుని చిత్త ప్రకారముగా పొందినటువంటి దుఃఖము వలన మనం ఏం చేయబోతున్నామండి? ప్రతి పరిస్థితిలోనూ, కోపములోను, భయములోను, ఎలాంటి ఆసక్తి ఉన్నప్పుడు, ప్రతిదండన, ప్రతికూలమైనటువంటి దాడులు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనలో పుట్టినటువంటి ఈ దుఃఖము సమస్త విషయములో మనం నిర్దోషులము అని రుజువు చేస్తుందంట. ఈ దుఃఖము, దేవుని చిత్తానుసారమైన దుఃఖము, మనము నిర్దోషులము అని రుజువు చేస్తుంది. కానీ లోక సంబంధమైన దుఃఖము మనము దోషులము అని చెబుతుంది, మనల్ని మరణానికి నడిపిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడు చూసినా ఏడుపు మొహమైనా కొంతమంది ఉంటారండి. ప్రతి చిన్నదానికి ఏడుపే, ప్రతి చిన్నదానికి ఏడుపు మొఖాలలో ఉంటారు కొంతమంది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఈ వాక్యమై బాగా అర్థమైనట్టుంది వీళ్ళకి బైబిల్లో. ఇంకా మిగతావన్నీ బుర్రకెక్కలేదన్నమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనది, మార్పులోనికి నడిపిస్తుంది. కానీ లోక సంబంధమైన దుఃఖము అనవసరమైనది, అది మరణానికి నడిపిస్తుంది. కాబట్టి ఎలాంటి దుఃఖాన్ని మీలో కలిగి ఉన్నారో ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకోమని మనవి చేస్తున్నాను. దుఃఖపడుతున్నావా? ఉన్న స్థితిగతులను బట్టి, కష్టాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పులను బట్టి, తిప్పలను బట్టి, ముప్పులను బట్టి నువ్వు ఎదుర్కొంటున్న దుఃఖం నుంచి నిన్ను విడిపించడానికి నీ దేవుడే ఆదరణకర్తగా వస్తున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆ కన్న తండ్రి నిన్ను ఓదార్చాలనుకుంటున్నాడు. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందా, లోక సంబంధమైన దుఃఖం ఉందా, పరీక్షించుకోమని ప్రభువుని బట్టి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. కాబట్టి ప్రేమైన వారలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే మరీ మంచిది. ప్రభు నిన్ను ఓదార్చబోతున్నాడు. నీ సమస్యల వలన నీ కలిగిన దుఃఖమా, ప్రతికూలతలను బట్టి కలుగుతున్న దుఃఖమా, కుటుంబం వల్ల, అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల కలుగుతున్న దుఃఖమా, వీటికి నీ ద్వారా నీవే పరిష్కారం చేసుకోవచ్చు. కొన్నింటికి నువ్వు పరిష్కరించుకోలేని వాటిని ఆయనకు అప్పచెప్పేసాయి.
నీకు జ్ఞానం ఉండి, నీకు తెలివి ఉండి, నీకు యుక్తి ఉండి, నీకు భక్తి ఉంటే నీకొచ్చిన సమస్యలను నువ్వు పరిష్కరించుకోగలవు. అలా పరిష్కరించుకోవడానికి ప్రభువు నుంచి కృపను కోరండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి నాకు కృప దయచేయండి ప్రభువా అని అడగండి, ప్రభు ఇస్తాడు. కాబట్టి దుఃఖముతో మునిగిపోకండి, ప్రభువు ఓదార్చు ప్రభువుగా మీకు తోడై ఉన్నాడు. సో దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడతారు. 3వ మాటకు వస్తున్నాను ప్రియమైన వారలారా. సాత్వికులు ఎవరండి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకోవడం, ఈ భూలోకమును స్వతంత్రించుకోవడం, మనుషుల ఆదరణను సంపాదించుకోవడం అన్న మాట చాలా గొప్ప విషయం ప్రియమైన వారలారా. మత్తయి సువార్త 11:29 ఏ భాగం, ఇందాక బి భాగం చదివాం కదా. దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు సాత్వికుడు. చాలండి, మన ప్రభు ఎటువంటి వాడు? సాత్వికుడు. కాబట్టి దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి? మన ప్రభువు సాత్వికుడు కాబట్టి దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి? సాత్వికులు అయి ఉండాలి. సాత్వికం అనేటువంటి గుణాన్ని, ఆ లక్షణాన్ని కలిగి ఉండేందుకు మనము ప్రయాసపడాలి ప్రియమైనటువంటి దేవుని ప్రశస్త సంగమా. కాబట్టి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమంతటిని స్వతంత్రించుకుంటారు, సొంతం చేసుకుంటారు. సాత్వికం అనేటువంటి గుణం ఏంటంటే దీన మనస్సుకు చెల్లి లాంటిది. దీన మనస్సుకు చెల్లి లాంటిది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. ఆ రెండు అక్క చెల్లెలు లాంటి పదాలు. అంటే దీనత్వం ఉన్నవాడికి సాత్వికం ఉంటుంది, సాత్వికం ఉన్నవాడికి దీనత్వం ఉంటుంది. ప్రభువులో ఈ 2 లక్షణాలు ఉన్నాయి. మీలో ఉన్నాయా? అయితే ఈ రోజు నుంచి సాత్వికము గలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారనే మాట మనసులో పెట్టుకొని మీ ప్రవర్తనను ఒక సాత్వికము గల వ్యక్తి ఎలాగూ బ్రతుకుతాడో అలాగన మార్చుకోండి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బిహేవియర్ జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లాగా. యేసుక్రీస్తుకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? సాత్వికం ఉంది, దీన మనస్సు ఉంది. నీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? చెంపదెబ్బలు కొట్టే బుద్ధి ఉందా? బూతు మాట్లాడే బుద్ధి ఉందా? పొగరబోతు బుద్ధి ఉందా? చెప్పండి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఆడు ఒరే అంటే మనం ఒరే అంటే ఇక క్రైస్తవ్యం ఏమైనా విలువైనదిగా కనబడుతుందా సభ్య సమాజానికి? ఏనన్నా? ఇప్పుడు అవతల వాళ్ళు ఎలా మాట్లాడరు, మనం అలా ఆడికి అంతుంటే నాకెంత ఉండాలి, ఇటువంటి మాటలు వాడుతున్నారా సమాజంలో? కాబట్టి ప్రేమైన దేవుని ప్రశస్తమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని పిల్లలారా, యేసయ్య సాత్వికుడమ్మా, నువ్వు సాత్వికుడుగా ఉండాలి. యేసయ్య దీన మనస్సు గలవాడమ్మా, నీలో దీన మనస్సు ఉండాలి. ఎందుకంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అందరూ మీ సంఘానికే వచ్చేస్తున్నారని బాధపడిపోతున్నారు అందరూ. ఎందుకంటే నా సంఘాన్ని నేను యేసులాగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. నాలాగా కాదు, నాలాగొద్దు, నన్ను మార్చిన నా యేసులాగా నా సంఘాన్ని మార్చాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే యేసయ్యలో ఉన్నటువంటి గుణగణాలు, యేసయ్యలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఆ లక్షణాలు మానవులందరికీ అవసరమైనవి, సర్వలోకానికి ఉపయోగకరమైనవి, మేలు చేసే లక్షణాలు, మార్పును తెచ్చే లక్షణాలు, మహిమలోనికి నడిపించే లక్షణాలు యేసులో ఉన్నాయి. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడా, అన్నా, నువ్వు ఎటువంటి వాడివి? సాత్వికం ఉందా నీలో? లేదా? ఒక్కసారి అద్దంలో చూసుకొని నువ్వు కోపిష్టివాడిగా మాట్లాడేటప్పుడు నువ్వు ఎదుటోళ్ళకి ఎలా కనబడతావు ఒకసారి ట్రై చేయి. నువ్వు కోపం వచ్చేటప్పుడు రారా చూసుకుందాం, రారా చూసుకుందాం, రారా వదులురా వదులురా అంటావే, అప్పుడు నువ్వు అద్దం ముందు చూసుకో, నువ్వెంత అందంగా ఉన్నావు, ఎలాగుంటావు? ఎలాగున్నావు? ప్రియమైన పిల్లలారా, యేసయ్య నానా, యేసయ్యట అతను అరవడంట, కేకలు వేయడంట. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము.
మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో కూడా వినపడదు. చాలు బుజ్జి. మత్తయి సువార్త 12:19 చూడనా. ఆయన గొడవలాడు, కేకలు వేయడు, వీధిలో ఎక్కడ గోల చేయడు. స్తోత్రం చెప్పండి. మనం ఎటువంటి వారు? రాయ్ నీ అంత చూస్తాను రా. మన ఊర్లో ఇలాంటి శబ్దాలు వినబడుతున్నాయా? ప్రియ సహోదరుడు, సహోదరి, మన ప్రభు ఎటువంటి వాడు నాన్న? నీ కన్న తండ్రి ఎటువంటి వాడు? అరవడు, కేకలు వేయడు, జగడమాడడు, వీధుల్లో రభస చెయ్యడు. వీధుల్లో రభస చేసేవారు ఎవరు పిల్లలో తెలుసా? వాళ్ళు సైతాను. ఎవరియో తెలుసా? ఆ శబ్దాలకు అర్థం ఉందా? ఆ కేకలకి ఒక భావం ఉందా? ఆ కేకలకి వెనకాతల ఒక తాత్పర్యం ఉందా? ఈజ్ దర్ ఎనీ మీనింగ్? ఉందా? చెప్పండి, ఉందా? అర్ధరహితమైనటువంటి అరుపులు, కేకలు, శబ్దాలు, గోల 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 గోల. ఏమిటి అంటే జాతర. ఏంటంటే దాని పేరు జాతర. జాతరని మట్టిలో పాతరా అంటున్నాడు ప్రభు. స్తోత్రం కలుగును గాక. ప్రతి క్రైస్తవుడు క్రీస్తులాగా మారిపోవాలి. మన కన్న తండ్రి సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. కాబట్టి నా కన్న తండ్రి బిడ్డగా నేను పిలువబడాలంటే నేను కూడా సాత్వికుడుగా ఉంటాను, దీన మనస్సు కలిగి ఉంటాను అని నువ్వెందుకు తీర్మానం తీసుకోకూడదు? తీసుకోవాలా? అవసరం లేదా? తీసుకోవాలి కదా. నా కన్న తండ్రి సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో తన కంఠస్వరము వినపడనియ్యడు. కాబట్టి నేనెందుకు వీధుల్లో కేకలు వేయాలి, నేనెందుకు అరవాలి అని నీలో నువ్వు ఒక తీర్మానం తీసుకోవడానికే ఈనాడు దేవుడు నీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నాన్న. కాబట్టి సాత్వికుడుగా ఉండు. నువ్వు సాత్వికుడుగా ఉంటే భూలోకమును నీకు అప్పగిస్తాడు, అధికార పీఠల మీద కూర్చోబెడతాడు, స్వతంత్రించుకునే ఛాన్స్ నీకు ఇస్తాడు. మనుషులు నీకు అభిమానులుగా మారిపోతారు, శ్రోతలైపోతారు నువ్వు సాత్వికుడుగా ఉండగలిగితే. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన్ను బైబిల్ ఏమని చెప్పింది? భూమి మీద ఉన్న వాళ్ళందరిలో ఇతను ఎటువంటి వాడంట? మిక్కిలి సాత్వికము గలవాడంట. ఒక మనిషి దేవుని దృష్టికి సాత్వికుడిగా ఉంటే ఆయన కోసం తండ్రి చెప్పుకొని మురిసిపోతున్నాడు. నాన్న, నీ బిడ్డల్లో ఏదైనా మంచి లక్షణం ఉందనుకో, 10 మందికి ఏం చేస్తారు? మీరు చెప్పుకోరా? మాట్లాడండి. చెప్పుకుంటారా చెప్పుకోరా? ఆ పిల్లోడండి బా ఏమి బుద్ధి అన్న, ఎంత మంచోడండి. చెడు మాత్రం మన పిల్లలు ఏదైనా చెడు పని చేశారనుకో, చెప్పుకోగలమా? ఎదుటోళ్ళకి చెప్పుకోలేం. ఏది చెప్పుకుంటాం? మంచిని మాత్రమే చెప్పుకోగలుగుతాం. సో దేవుని పిల్లలమైన మనము మన తండ్రి దగ్గర సభాస్ అనిపించుకోవాలంటే ఎలాగుండాలి? సాత్వికం. మోషే గురించి ఎవరు చెప్పుకుంటున్నారు? దేవుడు చెప్పుకుంటున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు నా కుమారుడైన మోషే. నీ గురించి కన్న తండ్రి చెప్పుకోవాలి, మురిసిపోవాలి అని ఆశపడుతున్నాడు నాన్న. కాబట్టి సాత్వికుడిగా నువ్వు ఉండగలిగితే నువ్వు అటువంటి గొప్ప ఘనతను పొందుతావు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 36వ వచనం చూడండి. సాత్వికం ఏం చేస్తుంది? ఒక మనిషిని గొప్ప స్థితికి తీసుకొని పోతుంది. కీర్తన గ్రంథము 18వ కీర్తన 35వ వాక్యములో సాత్వికము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? గొప్ప స్థాయికి తీసుకొని వెళ్తుంది నాన్న. దేవుడు వాక్యములో ఏమనుందంటే సాత్వికము ఏం చేసిందట? దావీదుని గొప్ప చేసెను. అంటే మోషే ఒక్కడే సాత్వికుడు కాదు, దావీదు కూడా సాత్వికుడే. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని నుండి పొందుకున్న సాత్వికము ఒక మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది బాబు. కాబట్టి ప్రతి కుమారుడు కుమార్తె సాత్వికులై ఉండాలి.
సామెతల గ్రంథం 14:30 11:29 మత్తయి సువార్తలో ఈ మాటలు రాయబడ్డాయి. సామెతలు 14:30లో ఏముంది? సాత్వికమైన మనస్సు శరీరానికి జీవమిస్తుంది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, సాత్వికమైనటువంటి మనస్సు నీ శరీరానికి జీవం. ఎంత గొప్ప సంగతి బాబు! సాత్వికుడుగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తే జీవము నిన్ను వెంబడిస్తుంది. సాత్వికం లేకపోతే మరణం నిన్ను వెంబడిస్తుంది. కాబట్టి మన ప్రభువు సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడిగా ఉన్నట్లు మనం కూడా క్రైస్తవ క్రమంలో వాక్యాన్ని పాటించువారిగా క్రీస్తువలే, ఎలాగండి? క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు పౌలు గారు. ఎఫెసీ పత్రిక 4:15 ప్రేమ కలిగి ఉండండి, సత్యమే మాట్లాడండి. క్రీస్తులాగా ఉండడానికి అన్ని విషయాలలో మనము ఎదగాలి. ఎన్ని విషయాలు ఎదగాలి బుజ్జి? బంగారు ఎన్ని విషయాలు ఎదుగుతావు? పాటలు బాగా పాడుతావు, కానీ దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? దేవునికి సమయం ఇస్తున్నావా? దేవునికి నీ అర్పణ ఇస్తున్నావా? దేవునికి నీ హృదయం ఇచ్చావా? దేవునికి నీ కుటుంబాన్ని అంకితం చేసావా? బంగారు తల్లి, నువ్వు అన్నిట్లో సూపరు, కానీ క్రీస్తులాగే ఉన్నావా? ప్రేమ కలిగే ఉన్నావా? సత్యమే మాట్లాడతావా? అబద్ధాలు కూడా అతికించిన అర్థంలాగా మాట్లాడుతున్నావా? అబద్ధం ఆడితే ఆడాలి, కానీ అతికించినట్లు ఆడాలంట. ఎలాగట? కొంతమంది కరెన్సీ నోటు కట్ చేసిన తర్వాత కూడా అది కట్ అయ్యిందనే సంగతి తెలియకుండా భలే అతికిస్తారు. దే హ్యావ్ వండర్ఫుల్ టాలెంట్. నీ చేతిలో ఒకవేళ చిరిగిపోతే మాత్రం దాన్ని యథార్థంగా నువ్వు భరించు. క్రైస్తవులారా, చిరిగిపోయిన నోటు మధ్యలో పెట్టేసి బాగున్న నోటును మీదన పెట్టి నలిగిపోయిన నోటును కిందన పెట్టి కట్టలు చేసి ఇచ్చేయకు. దేవుడు లెక్క అడుగుతాడు. నేనేం నేర్చుకున్నాను తెలుసా? కత్తిరి అయిపోతే కత్తిరి అయిన పేపర్ మీదన పెట్టి మడత పెట్టకుండా ఓపెన్గా పెట్టి, ఇది కొంచెం నలిగిపోయింది, చిరిగిపోయింది, చెల్లుతుంది అనుకో, నేను తీసుకున్నాను, నీకు చెల్లుతుందంటే ఓకే, లేదంటే నోటు మారుస్తాను అని చెప్పిస్తాను. ఎందుకంటే ఎవరిలాగా ఉండాలి మనం? చెప్పండి, ఎవరిలాగా ఉండాలండి? క్రీస్తులాగా ఉండాలి కదా. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల నోటు కోసం, 100 రూపాయల నోటు కోసం, 500 నోటు కోసం, పెద్ద నోటు కోసం మనం గడ్డి తింటామా? క్రైస్తవులు అలాగ ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, సత్యమే మాట్లాడాలి, క్రీస్తులాగా. ఎవరండి మన మాదిరి? ఎవరు మన హీరో? ఎవరు? ఈ సమాజం ఎవరితో పోల్చుకుంటుంది? లోకంతో పోల్చుకుంటుంది. వాడెవడో జుత్తులు పెంచుకుంటే, ఏట్రా అపరిచితుడిలాగా ఉన్నావు, ఎందుకురా బాహుబలిలాగా పెంచుతున్నావు అంటున్నారు. అంటే వీళ్ళకి ఎవరు గుర్తొస్తున్నారు? పోలికకి ఎవరు దొరుకుతున్నారు? కానీ మనం ఎవరితో పోల్చుకోవాలి? ప్రేమ కలిగి ఉండాలి, సత్యమే మాట్లాడవాలి. 4 సింహాల ఫోటో మీద ఓ కాషన్ ఉంటుంది. ఏంటి చెప్పండి? సత్యమేవ జయతే. ఏంటండి ఈ టైటిల్కి ఎంతమంది రాజకీయ నాయకులు లోబడుతున్నారు? అసలు ఆ టైటిల్కి ఎంతమంది సిఐలు లోబడుతున్నారు? ఎంతమంది ఎస్ఐలు లోబడుతున్నారు? ఎంతమంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ లోబడుతున్నారు? ఎంతమంది టీచర్స్ లోబడుతున్నారు? ఎంతమంది డాక్టర్స్ లోబడుతున్నారు? ఎంతమంది ఎంఆర్ఓలు, డిటి గారులు, డిప్యూటీ తహసీల్దార్లు ఎంతమంది లోబడుతున్నారు? సత్యమేవ జయతే అని మనం పెట్టుకున్న ఆ పేరుకి మనము లోబడాలా లేదా? కానీ అలా లోబడడానికి సందేశాలిచ్చి, సమకూర్చి సందేశాలిచ్చి సార్వత్రికులందరినీ సత్యం వైపు మళ్ళిస్తున్న ఒకే ఒక్కడున్నాడు. ఆయనే సత్యవంతుడైన నా ప్రభు అయిన క్రీస్తు. ఆయన సత్యమే మాట్లాడతాడు, సత్యము మాట్లాడమని బోధిస్తాడు. కనుక నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, సత్యము ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సత్యమును మాట్లాడాలి. ఆ క్రీస్తు వలె ఉండడానికి
అన్ని విషయములలో ఎదగాలి. సో సాత్వికుడుగా దీన మనసు గలగవాడిగా ఉండడానికి నువ్వు ఎదగాలని ప్రభువు చెబుతున్నాడు. ఎదుగుతావా ఎదగవా? తర్వాత మాటకు వస్తున్న నా ప్రియమైన వారులారా, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. మనము దేని గురించి ఆకలి ఉండాలి? ఎవరిని మనం వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. నీతి కొరకు ఆకలి ఉండండి, కానీ అనవసరమైన వాటి కోసం ఆకలి ఉండొద్దు. కొంతమంది భర్త ఒక మాట అంటే చాలు, తిను, ఇంక తిన్న ఇవిడి, ప్లీజ్ లేగవంటే నువ్వు తిను, మీ అమ్మని తినమను, నువ్వు తిను, మీ అమ్మని తినమను. ఈ కోడళ్ళందరికీ కోపం వస్తే ఎవరు అడ్డొచ్చేస్తారు? ముందు మాట్లాడన్నారా? అత్త అందరికీ అలుసు. మీకు ఒక నిజం చెప్పనా, మీరు అత్తలు అవుతారు. ఒకరోజు వస్తుంది మీరు కూడా అత్తలు అవుతారు. అప్పుడు మీ కోడలు కూడా మీ కొడుకుతో ఏమంటది? వెళ్ళు మీ అమ్మకు చెప్పు అంటది. అప్పుడు తెలుస్తుంది నీకు. దేని కొరకు ఆకలి? నీతి కొరకు ఆకలి కలిగి ఉండండి. మన ప్రభువైన యేసు క్రీస్తు నీతికి రాజు అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో సమాధానకరుడని, సమాధానకరమైనటువంటి వాడని, షాలేము రాజని, నీతికి రాజని పిలువబడ్డాడు. నీతికి రాజు మన ప్రభువు. నీతికి రాజు ఆయన అయితే ఆయన బిడ్డలో నీతికి యువరాజులు కాదా? ఆయన నీతికి రాజు అయితే ఆయన పిల్లలు నీతికి యువరాణులు కాదా? మాట్లాడండి, అవునా కాదా? కాబట్టి మనము నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఒక మంచి పని చేయడానికి ఒక గడి ఆలస్యమైనా పర్వాలేదు. దేవుని కోసం, దేవుని సువార్త కోసం, దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని చిత్తాన్ని జరిగించడం కొరకు ఒక పూట ఆకలి ఉండవలసి వచ్చినా అది సంతోషంగా భరించండి. ప్రభువు మిమ్మలను నడిపిస్తాడు. అక్కడ చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఏముంది నీకోసం? నీకోసం ఏముంది నాన్న? తృప్తి ఉన్నది. ఆ తృప్తిని నువ్వు అనుభవించాలి అంటే ఏం చేయాలి? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూడండి నాన్న. లిస్ట్ అంతా ఉన్నారే, వాళ్ళందరూ కూడా నీతి కార్యములు జరిగించారంట. ఏ కార్యం అండి? ఎవరు వాళ్ళు? హేబేలు మొదలుకొని, ఎవరండి? హేబేలు, నోవాహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఇలాగ భక్తులందరూ కూడా నీతి కార్యాలు జరిగించారు. నీతి కొరకు శ్రమలు సహించారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి బ్రతికారు. నీతి కొరకు హింసించబడ్డారు. అగ్ని బాణములు వారి మీద పడ్డాయి. భయంకరమైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొన్నారా లేదా? నీతి గురించి సింహాలను ఎదుర్కొన్నారు. నీతి గురించి అగ్నిని చూశారు. నీతి గురించి కత్తులకు బలయ్యారు. నీతి గురించి బలహీనతలు భరించారు. నీతి గురించి యుద్ధాలు చేశారు. సో మనమంతా కూడా, నాన్న ప్రియ సహోదరుడ సహోదరి, మనమంతా కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిగా, ప్రభువు బిడ్డలుగా రోషము కలిగి బ్రతకాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేనికోసం? నీతి కోసం, పాపం కోసం, లోకం కోసం కాదు. ఇంకొంతమంది అయితే తిండి లేకుండా కష్టపడి పనిచేస్తారు. వద్దు, మనుషుల కోసం అంత త్యాగం చేయకండి. దేనికోసం? నీతి కోసం ఆకలి దప్పులు ఉంటే నష్టమేమీ లేదు, తృప్తి దొరుకుతుంది. 5వ విషయానికి వద్దాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. ఎవరండి చెప్పాలి? ఈ 5వ మాట అందరూ పలకాలని నేను కోరుతున్నాను. ఏముండాలని అందరికీ? కనికరము. ప్రియమైన వారలారా, ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. అతని పేరు లోతు, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం మనోడికి లోతు లేదు. దూతలు అంటున్నారు, దేవుడు ఈ యొక్క పట్టణాలను శిక్షించబోతున్నాడు, ఇక్కడున్న నీ భార్యను, నీ కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోమని చెబుతూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే దేవుడు అతని మీద కనికరపడ్డాడు. మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి?
ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనంలో యోసేపును కనికరించిన వాడు. ఇక్కడ ఆదికాండం 19లో లోతును కనికరించాడు. ఇక్కడ 39:21లో యోసేపును కనికరించాడు. నిర్గమకాండం 34:6లో యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా, సత్యము గల దేవుడని యెహోవా అని పిలువబడ్డాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక మిమ్మల్ని చెయ్యి విడిచిపెట్టడు అని రాయబడింది. అంటే ఇశ్రాయేలీయులను కనికరించాడు, అబ్రహామును కనికరించాడు, లోతును కనికరించాడు, తాతలను కనికరించాడు, మనవలను కనికరించాడు, నాన్నను కనికరించాడు, మీ అమ్మగారిని కనికరించాడు, నిన్ను కూడా కనికరిస్తున్నాడు. కాబట్టి కనికరము గల దేవుడు, కనికరము గల దేవుడు. కాబట్టి మనం ఎలాగుండాలి? కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. కొంతమంది హోటల్ ముందున మెట్ల దగ్గర అమ్మా 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 3 రోజుల నుంచి అన్నం లేదమ్మా పెట్టమ్మా అంటే అనేసి వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది ఎలాగా మా తల్లి లక్ష్మీ జింగ్ 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 అనుకొని ఇంటి ముందు నిలబడితే అలాగే వెళ్ళరా, మనకి వెళ్ళిపో, లేరని చెప్పండి. ఏటట ఉన్నాం కదా మనం, ఏమని చెప్పాలి? ఉన్నామా లేమా? మీరు చెప్పండి. మనం క్రైస్తవులమే, మనం ఎవరున్నానా? క్రీస్తు బిడ్డలం. కలిగితే వెయ్యి, అంతేగాని తోలనాడొద్దు, విసుకోవద్దు, గసరొద్దు, పొమ్మనొద్దు. ఇవ్వగలిగితే ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు, అంతేగాని విసుక్కోవద్దు, కసురుకోవద్దు. ఎందుకంటే బీదల పక్షమున ఉన్న దేవుడు అని రాయబడింది బైబిల్లో. మీరు చదివారా? 4:31 ద్వితీయోపదేశకాండము, యెహోవా కనికరము గల దేవుడు. నీ దేవుడు కనికరం గల దేవుడే. మరి నువ్వెటువంటి వాడవు? కనికరం ఉందా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కనికరము చూపని వాడు కనికరము లేకుండా తీర్పు పొందుతాడంట. అమ్మా, నీకు కనికరం లేకపోతే నీకు అవసరం వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను కనికరించడు, మనుషులు కూడా నిన్ను కనికరించరు. కాబట్టి కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. మనుషుడేమి విత్తునో అదే పంట కోస్తాడన్న ప్రభువు, నువ్వు కనికరం గల వ్యక్తిగా ఉండు. కష్టాల్లో ఉన్నవారిని, దిక్కులేక ఉన్నవారిని, అనాథలని మీరు కనికరించండి. కనికరించడానికి, కనికరం పుట్టడానికి మనలో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. ఎందుకంటే క్రీస్తు కనికర సంపన్నుడు. కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. అలాంటి పాటలు పాడుతుంటే హృదయాలు కాదలవా? అటు ఆయన ఎటువంటి వాడంట? కనికరం కలిగినోడు. ఆయన పిల్లలైన మనం కూడా కనికరం కలిగి బతకాలి. ఎదుట వాళ్ళను కనికరించండి. నానా, మీకు తెలుసా, 2 ఉద్యోగస్తులే అనుకున్న వాళ్ళ ఇళ్లలో కూడా కన్నీళ్ళు ఉంటాయి. వాళ్ళకి బోళ్ళంత భూమి ఉంది అనే వారికి కూడా కష్టాలు ఉంటాయి. అతనికేమండి, కొడుకులు కూతుళ్ళు అందరూ ఉన్నారు, కానీ కష్టాలు ఉంటాయి. కన్న కొడుకులే కన్న తల్లిని కాదనే కొడుకులు లేరా? కన్న బిడ్డలే కన్న తల్లిని ఓల్డేజ్ హోముకు పంపిన వాళ్ళు లేరా? కనికరము గలవారు ధన్యులు, వారేమవుతారు? కనికరము పొందుతారు, తృప్తి పొందుతారు, ఓ దేవుని యొక్క సహాయం పొందుతారని దేవుని వాక్యం చెబుతుంది. 6వ మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు ఇర్మియా భక్తుడు. హృదయం ఎలాంటిది నానా? మోసం మోసం మోసం. అమ్మా, ఈ లైట్లు ఒక ఫ్యాక్టరీలో తయారయ్యాయి, ఈ మైక్ సిస్టమ్ ఒక ఫ్యాక్టరీలో, ఆ వాటర్ బాటిల్ ఒక ఫ్యాక్టరీలో తయారయ్యాయా? కానీ మోసానికి ఫ్యాక్టరీ ఎక్కడో తెలుసా? మోసం ఫ్యాక్టరీ. ఈ కంపెనీ ఇక్కడి నుంచే మోసాలు వస్తాయి. మోసపోకు 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 అని పాడాడే, ఎక్కడి నుండి వస్తుందా మోసం? హృదయము నుండి మోసం వస్తుంది. అన్నిటికంటే, 1 కాదు 2 కాదు, అన్నిటికంటే ప్రమాదకరమైన మోసపూరితమైన కంపెనీ ఏమిటి? హృదయం. కాబట్టి ప్రేమైన వారలారా,
ఈ మోసకరమైన హృదయం అనే కర్మాగారములో తయారవుతున్న పుడుతున్న మోసం అమలులోకి వచ్చి అన్యులుగా మార్చేస్తుంది. ధన్యులుగా కాకుండా అన్యులుగా మార్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హృదయ శుద్ధి గలవారిగా ఉండాలి. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకో. కొంతమంది మైసూర్ శాండల్ సోప్తో కడుక్కున్నా కానీ హృదయం మాత్రం జిడ్డుబారిపోయి ఉంటుంది. 100 రూపాయల సబ్బు వాడినా 1000 రూపాయల సబ్బు వాడినా కడగబడేది నీ శరీరమే తప్ప నీ హృదయము కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, నీ హృదయం కడగబడాలి, నీ హృదయం శుద్ధి అవ్వాలి. హృదయం శుద్ధి అవ్వాలి అంటే ఏం చేయాలి? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. వాక్యముతో ఉదక స్నానము చేస్తేనే తప్ప సంఘము పవిత్రపరచబడదు, హృదయము పవిత్రపరచబడదు. 119వ కీర్తన 11వ వాక్యం చదవండి బిడ్డలారా. పాపం అనేది జరగకుండా హృదయాన్ని కాపాడుకోవాలంటే హృదయములో ఏముండాలి? బంగారం. అందరూ నోరెప్పండి. హృదయం బాగవ్వాలంటే హృదయములో ఏముండాలి తల్లి? వాక్యము. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. హృదయములో వాక్యం ఉంటే ఆ వాక్యము పాపము చేయకుండా నిన్ను ఆపుతుంది. నీ కేంద్ర కర్మాగారం ఉందే, ఏ కర్మాగారం? ఈ హృదయం పాపం, మోసం, అక్రమం, అన్యాయం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం వలనని పాప గుణాల నుంచి విడిపించబడాలంటే నీ హృదయము కడగబడాలి. కడగబడాలంటే హృదయములో ఏముండాలి? కడగడానికి వాక్యము నుంచాల. హృదయం ఎక్కడ ఉంది? వాక్యం దగ్గర ఉంటే, వాక్యములో హృదయం ఉంటే, హృదయములో వాక్యం ఉంటే ఆ హృదయము ఏమవుతుంది? శుద్ధి అవుతుంది, పాపము చేయకుండా మారిపోద్ది. అప్పుడు ఎవరు కనబడతారో తెలుసా? దేవుడు కనబడతాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు కనబడతారు నాన్న? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూడాలనే ఆశ ఉందా? తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, దేవుణ్ణి చూడాలనే ఆశ ఉంటే సరిపోదు నాన్న. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చేత నశించిపోయి చెడుగా మారిపోయినటువంటి నీ హృదయము శుద్ధి చేసుకోవడానికి జీవవాక్యమును నీ హృదయంలో ఉంచుకుంటే ఆ వాక్యము నీ హృదయాన్ని కడిగేస్తుంది. అప్పుడు నీ హృదయం శుద్ధి అవుతుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అవుతారు. అప్పుడు దేవుణ్ణి చూసే గొప్ప భాగ్యము లభిస్తుంది. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చూడాలని లేదా? చూడాలని ఉన్నది అని మైక్ పెట్టుకుని పాడైతే కుదరదా? కొంతమంది పాడతారు, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నిన్ను చూడ ఆసయ్యా, కన్నులారా నిన్ను చూస్తే చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూస్తే చాలయ్యా. ఎవరిని చూడాలి? చూడాలంటే ఏముండాలి? హృదయశుద్ధి ఉంటే కనబడతాడు ఆయన. హృదయశుద్ధి లేకుండా నిన్ను చూడ ఆశయ్యా అనుకొని ఊరి మీద అందరి మీద ఎగసిపడుతుంటే, బూతులాడుతుంటే హృదయం అంతా కుళ్ళు, కపటం. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? ఏంటంటే హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మన మనసు ఎలాగుంది? మనసు మలినమైన నాకై ఎలాగుంది మనసు? మరి చూడాలని ఉన్నదా?
నీ మనసు ఏమవ్వాలి? నీ హృదయం ఏమవ్వాలి? చెప్పు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రియ సహోదరుడు, సహోదరి, వాక్యమై ఉన్న దేవుడు నీకు కనబడాలనుకుంటున్నాడు. ఆత్మస్వరూపుడైన దేవుడు నీకు కనబడాలనుకుంటున్నాడు. నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోగలిగితే నీ వద్దకు రావాలని ఆయన ఆశపడుతున్నాడు. శుద్ధి చేసుకుంటావా? మరి శుద్ధి చేసుకుంటావా? చేసుకోవా? తర్వాత మాటకెళ్దాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. సమాధానపరిస్తే దేవుని కుమారులం, సమాధానపరచకపోతే దెయ్యం పిల్లలం. ఎక్కడైనా అల్లర్లు, అసమాధానం, అన్యాయం, అక్రమం ఉంటే ఏం చేయాలి? దేవుని పిల్లలు సమాధానపరచాలి. సమాధాన పడిపోవాలి. ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని కొట్టుకున్నా, ఎంత మాట్లాడేసుకున్నా క్షమించేసుకోవాలి. సమాధాన పడిపోవాలి. ఏం చేయాలండి? సమాధాన పడిపోతే దేవుని కుమారులుగా బతుకుతాం, లేకపోతే దెయ్యం పిల్లలుగా ఉంటాం. చివరి మాట చెబుతున్నాను. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు. అమ్మా, దేనికోసం అండి? నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. నీతి కోసం హింస కలిగినా పర్వాలేదు. ఈ నీతి అనే మాటను ఈ అధ్యాయంలో 2 సార్లు నీతి కొరకు ఆకలి దప్పులు అని 4వ మాట చెప్పాడు. అలాగే 8వ మాట నీతి నిమిత్తము హింసించబడేవారు అన్నాడు. సో మొత్తం మీద నీతి అనేది ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు దేవుడు. రైటోస్నెస్ ఏంటమ్మా? ఏంటి కావాలి దేవునికి? నీతి కావాలి. నీతి నిమిత్తము హింసించబడాలి. పాపం విషయంలో, చెడ్డ పనుల విషయంలో నువ్వు నిందలు పడొద్దు, హింసలో అనుభవించొద్దు. కానీ దేని గురించి? నీతి కోసం కష్టాలు పడండి, నీతి కోసం హింసించబడండి, నీతి కోసం కాస్త ఇబ్బంది పడండి, పర్వాలేదు. నీతిని పక్కన పెట్టేసి లోక సంబంధమైన వాటి కోసం నిందలు, నిష్ఠూరాలు, కష్టాలు పడొద్దు. దేవుని కోసం, నీతి కోసం ఎంతైనా పర్వాలేదు. ఎందుకంటే నీ దేవుడు నీతి నిమిత్తమే హింసించబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఇస్తాడు. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? నీ ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే యేసయ్య నీకు ఈ సూత్రాలు నేర్పుతున్నాడు. నువ్వు ధన్యుడు అవ్వాలి. నీతి నిమిత్తం నువ్వు హింసించబడినా కానీ నిలబడు, ధన్యుడు అవుతావు, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.